ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇదిగో కనిపిస్తున్నాడుగా, అతనే నేనండి. నా పేరు సత్య. ఇప్పుడు మీరు చూడబోయేది నా గురించే. మా ఊర్లోనే ఒక చిన్న నెట్ సెంటర్ అని స్టూడియో నడుపుకుంటూ ఉంటున్నా. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పొడుగునే వరకు ఆ స్టూడియో వర్క్లోనే మునిగిపోతా. స్టూడియోకి దగ్గరగా ఒక చిన్న రూమ్ తీసుకుని ఒక్కడనే ఉంటున్నా. బయట నుంచి చూసే వాళ్ళకి నా లైఫ్ చాలా సింపుల్గా మామూలుగా అనిపిస్తుంది. కానీ నా లోపల ఇంకో ప్రపంచం ఉందని తెలియదు. ఎవరికి కనిపించిన ఒక్క నిజం నాలో దాగి ఉంది. అసలు ఏంటా నిజం? నా లైఫ్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది మీరే చూడండి. గుడ్ మార్నింగ్ సత్యన్న. గుడ్ మార్నింగ్ సాయి. అన్నట్టు మర్చిపోయా, నువ్వు రీసెంట్ గా చేసిన ప్రాజెక్ట్ పిచ్చి పిచ్చిగా హైలైట్ అయిందన్న. సూపర్ హిట్ అంతే. అవునా? సరే అది ఓపెన్ చేయి. ఆనంద్ వస్తా అన్నాడు, ఎలా చూద్దాం ఏమంటాడు. యావయ్యా ఆధార కొట్టేసావుగా వర్క్. థ్యాంక్స్ గురు. నీ వర్క్ చూసి మా సార్ ఫుల్లీ ఇంప్రెస్. నేను ఆన్ సైట్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీగా ఉండమన్నారు. అన్నట్టు పాస్పోర్ట్ ఉందిగా? గురు నేను రెడీ. ఫ్లైట్ ఎప్పుడు ఎక్కడెక్కాలో చెప్పు, వచ్చి వాలిపోతా. ఏంటి ఫ్లైటా? ఏ దేశానికి? లండన్ అనుకుంటా. వీసా ప్రాసెస్ అయిపోగానే టికెట్ బుక్ చేసి నీకు వాట్సాప్లో పెడతా, చూసుకో. థ్యాంక్ యూ ఆనంద్, మీ సార్ని అడిగానని చెప్పు. అన్నా లండన్లో షూటు ఇయ్యు. కంగ్రాట్స్ అన్నా. థ్యాంక్స్ రా. ఇంతకు వేరేగా రెడీ ఇంకా రాలేదా? వాడు వస్తాడులే కానీ ఏంటి థ్యాంక్స్ చెప్పి సరి పెట్టేసుకుందాం అనుకుంటున్నావా? పార్టీ లేదా పుష్ప? చేసుకుందాలే కానీ నిన్న డేటా ఆర్టిస్ట్లో కాపీ చేయమన్నా, చేసావా? మర్చిపోయి నాకు కాపీ చేసేస్తాను ఇప్పుడు. ప్రాజెక్ట్ వచ్చిందో నాన్న ఫోన్ చేసి చెప్దాం. లిఫ్ట్ చేయట్లేదండి. సరే మళ్ళీ కాల్ చేద్దాం. సర్లే ఏదైనా పనులు ఉంటారు, మెసేజ్ చేద్దాం. అయినా గారు ఒకసారి మీతో మాట్లాడాలి, ఒక విషయం చెప్పాలి. ఫ్రీ ఉంటే కాల్ చేయండి. చూస్తే ఫోన్ చేస్తారులే. పుష్ప పార్టీ కోసం మొత్తం సిండికేట్ రెడీ. ఏంటి స్టార్ట్ అవుదామా? నేను రాను, మీరు వెళ్ళండి, బిల్లింగ్ పే చేస్తా. నువ్వు లేకుండా పార్టీ ఏంటన్నా? నాకు కొంచెం వర్క్ ఉందరా, మీరు చేసుకోండి, వెళ్ళండి. వస్తానా? సరే అండి అయితే. సరే జాగ్రత్త. బాబాయ్ 3 టీ. ఏం చెప్పారా? టీయా కాఫీయా? 3 టీయే చెప్పా, అటుకెళ్ళి ఇచ్చే. థ్యాంక్స్ భయ్యా, నిన్న నువ్వు ఇచ్చిన పార్టీకి పబ్బులో పిచ్చ కిక్కు. సత్య బ్రో, ఏంటి ఏమైనా ప్రాబ్లమా? అలా ఉన్నా? లేదురా, నిన్న ఆన్సైట్ ప్రాజెక్ట్ వచ్చిందని నాన్న కాల్ చేసి చెప్దాం. 1 minute కాల్ మాట్లాడేసి ఓకే. నాన్నేంటి రే మా నైట్ పబ్లో కలిసి మెసేజ్ చేసిందిరా. ఏది చూపించు,
మామ వన్ నైట్కే చాటింగ్ అంటే రేపు డేటింగా? ఎంజాయ్ ఎంజాయ్. ముందు మాట్లాడినవరా, తర్వాత చూద్దాం. సరే బిల్లు కట్టే. సత్యనేడి అంత ఓకే. అవునా, వచ్చిన తర్వాత కలుద్దాం అయితే. ఏ మర్చిపోయా, సత్య అన్న ఫొటోస్ డ్రైవ్లో కాపీ చేయమన్నాడు. చేసావా? అమ్మని అమ్మ మర్చిపోయినరా. అనుకున్నా. సరే నాడు అన్న అడిగేటప్పుడు కాపీ చేసి. సత్యనా వెళ్దామా? సరే మామ, అయితే తర్వాత కాల్ చేస్తా. ఏం చేస్తావు మామూలుగా నువ్వేం చేస్తావు ఒక 2 నిమిషాలు బాగా వస్తుంది అలా వస్తుంది. ప్రస్తుతం మాత్రం ఒక 10 నిమిషాలు చూసి షాప్ క్లోజ్ చేసేయండి, నా చిన్న పని ఉందో వెళ్తున్నా. ఓకేనా? రే కదా పోదాం. అన్యా జిరాక్స్ కావాలన్యా. ఓ 10 నిమిషాల ముందు వస్తే సరిపోతాను కదరా. సర్లే, ఏం జిరాక్స్ తీయాలి? ఇదిగో ఈ బుక్ మొత్తము సెట్ తీయండి. బుక్ మొత్తమా? సర్లే కానీ బుక్ అంట జాతికి తీసి. నానేమైనా మెసేజ్ చేశాడంటో? అసలు మెసేజ్ చూడలేదు. సరే కాల్ చేద్దాం. ఏదైనా వర్క్లో ఉంటారు, చూస్తే కాల్ బ్యాక్ చేస్తారులే. మెసేజ్ వచ్చిందండి, మెసేజ్ ఏం రాలేదు, మరి సౌండ్ వచ్చిందండి. హలో సత్య, అబ్బా అమ్మ, ఏం అర్థం కావట్లేదు. ఈ మనిషికి ఫోన్ లేదు, మెసేజ్ లేదు, అసలు ఏమైపోయాడు అర్థం కావట్లేదు. పిచ్చెక్కిపోతుంది బాబోయ్. ఏమైందన్న డల్గా ఉన్నాడు? సర్లే నాకు ఎందుకులే. ఇలా కాదు కానీ డైరెక్ట్ ఇంటికి వెళ్ళి చూద్దాం. రే మాయా, ఏంటి ఏమైనా ప్రాబ్లమా? ఏమోరా తెలీదు, సడన్గా లేచి వెళ్ళిపోయాడు. తాను వేసి ఎక్కడికి వెళ్ళిపోయి మనిషి. లిఫ్ట్ చేయట్లేదు. లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి నాన్న, లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి. లిఫ్ట్ చేయలేదు ఈ మనిషి. సర్లే, నా దగ్గర స్పేర్కి ఏమి ఉండాలి కదా.
హలో, హలో రే మామ ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను రా. మరి ఇంకే కలుద్దాం అయితే. రే, నా ఫుల్ టెన్షన్గా ఉందిరా. ఏం అర్థం కావట్లేదు. నాన్నకు 4 days నుంచి కాల్స్ మెసేజ్ చేస్తున్నాను, ఆన్సర్ లేదు. ఇంటికి వచ్చి వస్తే ఇంట్లో కూడా లేరురా. నాకు చాలా భయంగా ఉంది. రే ఏం మాట్లాడుతున్నావురా? మీ నాన్న ఏంటి? అంకుల్ గారు చనిపోయి 3 సంవత్సరాలు పైన అవుతుంది కదరా, మళ్ళీ నువ్వు కాల్ చేయడం ఏంటి? Please check the number and try your call again. The number you dialed is not a working number. Please check the number and dial again. Please check the number and try your call again. The number you dialed is not a working number. కొన్ని గాయాలు కాలంతో మానుకోవు. కొంతమంది మనుషులు మన జీవితంలో లేకపోయినా మన మనసులో మాత్రం ఎప్పటికీ ఉంటారు. ఒంటరితనం నెమ్మదిగా నిజాన్ని దాచేస్తుంది. మాట్లాడుకునే వాళ్ళు లేనప్పుడు మనసే మనతో మాట్లాడడం మొదలు పెడుతుంది. కొన్ని నిజాలు మనసు అంగీకరించలేకపోతే అవి మాయలాగా మారిపోతాయి. సత్య విషయంలో కూడా అదే జరిగింది. తన ఒంటరితనం వల్ల. ఇది మాయ కాదు, మనసు దాచుకున్న సత్యం.